పనులు మొదలుపెట్టే సమయాన ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు ఒరుపుల సత్యప్రభ ఇక్కడికి రావడం, వారి అనుచరగణంతో ఈ యొక్క రోడ్డు పనులు మొదలెట్టడం, ఇవన్నీ చూడడం, అలాగే కొంత రోడ్డు వెంబడి కూడా నడవడం, ఖచ్చితంగా ఈ యొక్క రోడ్డు పారదర్శకంగా వెయ్యాలని చెప్పేసి అధికారులను సూచించడం, ఇవన్నీ జరిగినాయి. అయితే మరుసటి రోజు అంటే నిన్న ఆదివారం, ఈరోజు సోమవారం, ఈరోజు అధికార న్యూస్ ఇక్కడికి రావడం జరిగింది. అసలు పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటనేది మనం పక్కన ఏదైతే స్క్రోల్ అవుతున్నాయో ఆ విజువల్స్లో చూడవచ్చు. ఈ పనులు ఇప్పుడు ప్రస్తుతానికి మొదలు పెట్టడం అయితే జరిగింది. అయితే ఈ పనుల్లో రవణయ్యపేట దగ్గర నుంచి మొదలుకొని తూర్పు లక్ష్మీపురం అడ్డ రోడ్డు అంటారో అక్కడ ఆర్చ్ ఉంటుంది, అక్కడికి కొంత దూరంలో అంటే సుమారు 6 కిలోమీటర్ల మేర ఈ యొక్క రోడ్డు వేయడానికి కాంట్రాక్టర్లు సుముఖత చూపించి ఏదైతే పాత కాంట్రాక్టర్ ఉన్నారో ఆయనే ఈ రోడ్డు వేయడానికి ఒప్పుకోవడం, దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆమె వారికి అవకాశం ఇవ్వడం, వారు ఈ యొక్క పనులు మొదలు పెట్టడం జరిగింది. అయితే గతంలో కూడా చాలా మార్లు ఇదే కాంట్రాక్టర్ పనులు మొదలెట్టి కొంతకాలం అంటే కొంత సమయం గడిచేసరికి మళ్ళీ ఆపేయడం, ఆ రోడ్డు యథావిధిగా గత 20 సంవత్సరాలుగా ఎలా శిథిలమైపోయి ఉందో అదే పరిస్థితులు ఈ రోడ్డు వెంబడి తెలవడం జరిగింది. అయితే ఇప్పుడు చాలామంది అధికార న్యూస్కి ఫోన్ చేసి అడగడం ఏంటంటే, ఇప్పుడు మొదలుపెట్టిన రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు ఖచ్చితంగా చేస్తారా, లేకపోతే తూతూ మంత్రంగా గతంలో మాదిరిగానే ఈ రోడ్డుని చిన్న చిన్న మరామత్తులుగా చేసి వదిలేస్తారా అని చెప్పేసి అడగడం జరిగింది.